నంద్యాల ఎస్బీఐ కాలనీలో ప్రమాదకరంగా మారిన బ్రిడ్జ్, దెబ్బతిన్న రక్షణ గోడలు, తరచూ ప్రమాదాలు పట్టించుకోని అధికారులు. నంద్యాల వారధులు వణికిస్తున్నాయి. ఏళ్ల నాటి కట్టడాలు శిథిలావస్థకు చేరి ప్రయాణికులకు దడ పుట్టిస్తున్నాయి. నంద్యాల ఎస్బీఐ కాలనీ వద్ద ఉన్న బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. అటువైపు ఎన్జీఓస్ కాలనీ, పొన్నాపురం చుట్టుపక్కల గ్రామాలకు ఆ బ్రిడ్జిపై వెళ్లాల్సి వస్తుంది. కానీ బ్రిడ్జి పైన ఎలాంటి రక్షణ గోడలు లేకపోవడంతో వాహనదారులు భయానికి లోనవుతున్నారు. ఎప్పుడు ఏ వాహనం బ్రిడ్జిపై నుంచి కింద పడిపోతాయో అనే రీతిలో ప్రజానీకం భయం గుప్పిట్లతో అటువైపు వెళ్తున్నారు. నిత్యం స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఎదురుగా వాహనం వచ్చిందంటే అజాగ్రత్త వహిస్తే మాత్రం కాల్వలో పడిపోవలసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా ఏ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరక్క ముందే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వాహనదారులు, రైతులు, కూలీలు వెళ్తుంటారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బ్రిడ్జిలు, మరమ్మతులు, రక్షణ గోడలు ఏర్పాటు చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జిలు ఇరుకుగా ఉండడంతో ట్రాక్టర్ గాని, బస్సు గాని వస్తుంటే మరో వాహనం బ్రిడ్జ్ అవతల ఆగాల్సిందే. కూటమి ప్రభుత్వంలోనైనా బ్రిడ్జిలకు మరమ్మతులు చేపడతారని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ బ్రిడ్జి వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ బ్రిడ్జి ఏం కొద్దిగా సైడ్కి పోయినా కానీ కాలువలు పడిపోవాల్సిందే. ఇట్లా 3 వీలర్స్ అయితే కనుక సైడ్కు లాగుతాయి కాబట్టి ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. రాత్రిలో అయితే మరీ డేంజర్, కళ్ళకు లైట్లు వస్తుంటాయి, ఎట్లా పోతున్నాం అని కూడా తెలియదు. కాబట్టి దీనికి ప్రొటెక్షన్గా ఏదైనా సైడ్ వాల్స్ కడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. దీని మెడల్ వేస్తే బాగుంటుంది, ఇంకా కొంచెం పెద్దగా. రాకపోకలకు ఇబ్బందే కదా, స్కూల్స్ ఉన్నాయి, కాలేజ్ ఉంది ఇక్కడే. వాళ్ళు లేదు సైడ్కు ఏదైనా అటు ఇటు వచ్చినా కూడా పడిపోయే అవకాశం ఉంది. స్టూడెంట్స్కి కానీ, చిల్డ్రన్స్కి కానీ, ఎవరికైనా చాలా కష్టంగానే ఉంది. ఒకరు వెడల్పు వేస్తే బాగుంటుంది. అంటే కొద్దిగా చేయాలి, సైడ్ వాళ్ళు చేయాలి, లేకపోతే రాత్రిపూట ఇబ్బంది పడి డ్యామేజ్ అయిపోతుంది. ప్రమాదం జరిగే అవకాశం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.